నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత ఆర్మీ పట్ల మోదీ ప్రభుత్వం మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆర్మీలో పనిచేసే వ్యక్తుల ప్రైవసీకి సంబంధించిన సమాచార గోప్యత కోసం 4 పాయింట్లతో కూడిన ఆదేశాలను జారీ చేసింది అవి 1 ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్మీ అధికారులను కానీ జవాన్లను కానీ వారి కుటుంబ సభ్యులను కానీ మీడియా ప్రతినిధులు కలవకూడదు 2 మీడియాలో ఆర్మీ అధికారులు జవాన్లకు సంబంధించిన ఇంటి వివరాలు నివాస ప్రాంతాలను కుటుంబ సభ్యుల ఫోటోలను కానీ వెల్లడించకూడదు 3 మీడియా కేవలం ఆర్మీ ఆపరేషన్లు అవి చేసే కార్యకలాపాలపైనే దృష్టి పెట్టాలి కానీ జవాన్ల గోప్యతకు లేదా ప్రైవేటు విషయాలకు సంబంధించిన విషయాలపై కాదు 4 జవాన్ల గోప్యతను మీడియా గౌరవించాలి వాటిని రహస్యంగా ఉంచాలి మరి ముఖ్యంగా ఆర్మీ కార్యకలాపాలు సెక్యూరిటీ అలర్ట్ ఉన్న సమయంలో ఈ విషయాల్ని తూచా తప్పకుండా పాటించాలి ఈ ఆదేశాలను కేంద్రం తాజాగా జారీ చేసింది అయితే కేంద్రం ఇటువంటి ఆదేశాలు జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి మీడియా ఇలాంటి గోప్యతను పాటించకపోవడానికి కారణాలేంటి ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఏ దేశమైనా తమ ఆర్మీ అధికారుల వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు పై స్థాయి అధికారులు తప్ప మిగిలిన వారెవ్వరి ముఖాలను మీడియాకు చూపించరు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వీడియోలను చూపించాలనుకుంటే అధికారుల ముఖానికి బ్లర్ చేసి ప్లే చేస్తారు అంతే తప్ప వారి పర్సనల్ వివరాలను అస్సలు బయట పెట్టవు కానీ భారత్లో అటువంటి పరిస్థితి లేదు బాహాటంగానే ఆర్మీ అధికారుల ముఖాలను మీడియా చూపిస్తుంది వారి నుంచి ఇంటర్వ్యూలు తీసుకుంటుంది వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను బయట పెడుతుంది వారితో ఇంటర్వ్యూలు చేస్తుంది ఆయా అధికారులు ఏ సెక్టార్లో పనిచేస్తున్నారు ఏమేం చేస్తున్నారన్న విషయాల్ని ఇట్టే తెలుసుకోవచ్చు వీలైతే ఆయా ప్రాంతాన్ని రికార్డు కూడా చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు ఇది ఇప్పుడు అంత తీవ్రంగా లేదు కానీ గతంలో మరీ దారుణంగా ఉండేది ముఖ్యంగా కార్గిల్ యుద్ధంలో పాటు 26/11 ముంబై ఉగ్రవాద దాడి సమయంలో మీడియా సంస్థలు దారుణంగా వ్యవహరించాయి బర్కాదాత్ వంటి రాబందులు స్వారీ సోకాల్ జర్నలిస్టులు తమ మీడియా కవరేజ్ ద్వారా పాకిస్తాన్కి సహకరించేలా పనిచేశారు కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ ఎక్కడి వరకు వచ్చింది ఏ పర్వతం దగ్గర ఉంది ఎక్కడ దాక్కుందన్న విషయాన్ని లైవ్ కవరేజ్ ఇచ్చింది దీన్ని పాకిస్తాన్ అధికారులు టీవీలో చూసి వారిపై దాడి చేసిన సందర్భాలు చోటు చేసుకున్నాయి 26/11 ముంబై ఉగ్రవాద దాడిలోనూ అలాగే జరిగింది ఇక్కడి నుంచి బర్కాదాత్ లైవ్ కవరేజ్లో ఎంతమంది ఆర్మీ పర్సనల్స్ వచ్చారు వారు ఏ అంతస్తులో ఉన్నారు వారి దగ్గర ఉన్న ఆయుధాలేంటి ఎప్పుడెప్పుడు ఏ అంతస్తులో ప్రవేశించారన్న విషయాలన్నింటినీ లైవ్ కవరేజ్ ఇచ్చింది దీన్ని పాకిస్తాన్ ఎప్పటికప్పుడు పరిశీలించి తాజ్ హోటల్పై ఉన్న ఉగ్రవాదులకు సూచనలు ఇచ్చింది కేవలం టీఆర్పీల కోసం దేశ భద్రతనే పనంగా పెట్టి సోకాల్డ్ జర్నలిస్టులున్న కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది కానీ మోదీ ప్రభుత్వం అలా కాదు ఆర్మీకి సంబంధించిన వీడియో కవరేజ్లో చాలా మార్పులు తీసుకొచ్చింది గతంలోనే దీనిపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది ఆర్మీ ఎక్కడైనా యాక్షన్ ప్లాన్ చేస్తున్నా ఆయా ప్రాంతాలను లైవ్ కవరేజ్ చేయకూడదని ఆదేశించింది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ సమయంలో ఇలాంటివి చేయడం ద్వారా జవాన్లకు చాలా ఇబ్బంది కలుగుతుంది అప్పటికప్పుడు ఇది ఇంపాక్ట్ ఇవ్వకపోతే ఆ తర్వాత ఈ వీడియోలను మీడియాలో ప్లే చేయడం ద్వారా వారికి సంబంధించిన గోప్యతకు భంగం కలుగుతుంది తమ ఉగ్రవాదిని చంపిన అధికారులు ఎవరన్న దానిపై పాకిస్తాన్ దృష్టి సారించే అవకాశం ఉంది అందులోనూ మన మీడియా ఉంటే వారి కుటుంబ సభ్యుల వివరాలన్నీ తెలుసుకోవడం చాలా సులువు దీనివల్ల జవాన్ల గోప్యతకు భంగం కలుగుతుంది వారి కుటుంబాలకు రక్షణ లేకుండా పోతుంది దీన్ని భారత ప్రభుత్వం గుర్తించింది వారి గోప్యతకు తగు ఆదేశాలను జారీ చేయాలని భావించింది ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో యుద్ధంపై మీడియా లైవ్ కవరేజ్పై మీడియాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కేంద్రం ఆర్మీ ఆపరేషన్లను లైవ్ కవరేజ్ చేయకూడదని చెప్పింది దీనికి కొనసాగింపుగా ఇప్పుడు జవాన్లకు సంబంధించిన గోప్యత పట్ల కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇకపై మీడియాలో ప్లే చేసే వీడియోల్లో కనిపించే జవాన్ల ముఖాలకు కాస్తంత బ్లర్ చేయాల్సి ఉంటుంది వారి కుటుంబ సభ్యులతో కానీ జవాన్లతో కానీ ఇంటర్వ్యూలు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాం దానివల్ల ఉపయోగపడేవి ఏంటి అనేది ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాలి ఒకవేళ ప్రభుత్వం ఇంటర్వ్యూకు ఒప్పుకున్నా ముఖాలు చూపించకుండా ఇంటర్వ్యూలు తీసుకోవచ్చునని ఆదేశాలు ఇవ్వచ్చు ఈ విధంగా జవాన్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది ఒకవేళ వాళ్ళు రిటైర్డ్ అయితే వారికి ఈ ఆదేశాలు వర్తించవు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది టీఆర్పీల కోసం జవాన్ల ప్రాణాలను పనంగా పెట్టే రాబందుల్ లాంటి సోకాల్డ్ జర్నలిస్టులకు చెంపపెట్టు లాంటిదని చెప్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయొచ్చు సో ఆర్ వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలాన్ని కూడా పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ మాలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి
కానీ మా ఛానల్స్ నిలబడడానికి ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది. సో మీరు తలుచుకున్న మా లాంటి ఛానళ్ళని నిలబెట్టవచ్చు. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి. జై హింద్, జై భారత్.